హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్ సిరీస్ 50 ఇలా భాగంగా మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను. అన్ని జోక్స్ సరదాగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. చివరిదాకా చూడండి ప్లీజ్. స్కిప్ చేయవద్దు, చివరిదాకా చూడండి, సరదాగా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. డ్రాయింగ్ టీచర్ సడన్గా టెస్ట్ పెట్టింది. పిల్లలకు, మీకు గంట టైం ఇస్తున్నాను, ఎవరికిష్టమైన బొమ్మ వాళ్ళు వేసుకురండి. బొమ్మ అందరికంటే ముందు వేసిన వారికి మంచి బహుమతి ఇస్తా అందామె. అందరూ హడావిడిగా బొమ్మలు వేయడం మొదలుపెట్టారు. అయితే లక్ష్మి 5 నిమిషాల్లోనే తాను వేసిన బొమ్మ తీసుకెళ్ళి టీచర్కి ఇచ్చేసింది. టీచర్ ఆశ్చర్యపోయింది. అదేంటి, అప్పుడే వేసేసావా? అవును టీచర్. ఆ కాగితం ఓపెన్ చేసి దాని మీద అసలు బొమ్మ లేకపోవడం చూసి టీచర్ షాక్ అయింది. దీని మీద బొమ్మే లేదుగా. ఉంది టీచర్. ఏది కనబడడం లేదుగా. అసలు ఏం బొమ్మ వేసావు నువ్వు? ఆవు గడ్డి తినే బొమ్మ వేశాను. ఏది గడ్డి, ఏది ఎక్కడ? ఆవు తినేసింది కదా, ఇంకెలా కనబడుతుంది టీచర్? ఓ, అయితే ఆవేది? గడ్డి తినేశాక ఇంకా ఆవు అక్కడ ఎందుకు ఉంటుంది టీచర్? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. టీచర్, సునీత, ఎందుకు రోజు స్కూల్కి లేటుగా వస్తున్నావు నువ్వు? సునీత, దారిలో ఒక బోర్డు ఉంది టీచర్, దానివల్ల లేట్ అవుతుంది. టీచర్, బోర్డా? సునీత, అవును టీచర్. టీచర్, ఏం బోర్డు అది, ఎక్కడుంది? సునీత, అదే టీచర్, రోడ్డు పక్కనే ఉంది. దాని మీద నెమ్మదిగా వెళ్ళండి, పక్కనే స్కూలు ఉంది అని రాసి ఉంది. నిద్ర. నాకు ఈ మధ్య నిద్ర సరిగ్గా పట్టడం లేదండి, డాక్టర్తో అన్నాడు నాగార్జున. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించండి, మీ సమస్య తీరుతుంది చెప్పాడు డాక్టర్. చినగదు. సార్, ఈ షర్టు గుడ్డ తీసుకోండి, అస్సలు చినగదు తాను చూపుతూ అన్నాడు సేల్స్మ్యాన్. గుడ్డ చాలా బాగుంది, కానీ వద్దులే అన్నాడు అప్పారావు. అదేం సార్, పెద్ద ఖరీదేం కాదు. ఖరీదు సంగతి కాదు, నాకు 2 మీటర్లు చాలు, కానీ చినగదంటున్నావు కదా, ఎలా చించిస్తావు అడిగాడు రంగారావు. ఒరే లడ్డు, నీకు పొడుపు కథ చెప్తాను, ఆన్సర్ చెప్పు చూద్దాం. అడగండి టీచర్. ఎప్పుడు వస్తా వస్తా అంటుంది కానీ రాదు, ఏంటది? రేపు ఉదయం. తక్కువ. రజని, షాపులో కిలో నూనె ఎంతండి అని అడిగింది. 40 రూపాయలు చెప్పాడు వ్యాపారి. రజని, ఒకేసారి 10 కిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా అని అడిగింది రజని. వ్యాపారి, అవునండి, కిలోకి 1/4 కిలో తగ్గుతుంది అని చెప్పాడు వ్యాపారి. నిశ్శబ్దం. రజని మహిళా మండలి మీటింగ్ హాల్లోకి ప్రవేశించింది. మరో 8 మంది మహిళా సభ్యులు నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఏంటి అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు? నవ్వుతూ అడిగింది రజని. ఇప్పుడేగా మీరొచ్చారు, ఇప్పుడు వేరే ఇంకెవరి గురించైనా మాట్లాడుకుందాం అన్నది రమ్య. పొరపాటు. జైలర్, రంగా, పొరపాటున నిన్ను 10 రోజులు జైల్లో ఎక్కువ ఉంచాం, క్షమాపణ చెబుతూ అన్నాడు జైలర్. రంగా, దానిదేముందిలే సార్, పొరపాట్లు మానవ సహజం, వాటిని దిద్దుకునేవాడే మనిషి. ఈసారి వచ్చినప్పుడు ఆ 10 రోజులు మినహాయించుకోండి అని చెప్పాడు రంగా. రక్షించండి. గండిపేట చెరువు దగ్గర రక్షించండి రక్షించండి, మా అక్క నీళ్ళల్లో మునిగిపోయింది 12 ఏళ్ల రాజు కేకలు పెట్టాడు. వెంటనే 4 యువకులు నీటిలో దూకి ఒక ముసలమ్మను బయటకు తెచ్చారు. ఎంత వెతికినా అక్కయ్య కనిపించలేదు. సారీ బాబు, మీ బామ్మను మాత్రమే రక్షించగలిగాం, అక్క కనిపించలేదు విచారంగా అన్నారు యువకులు. చాలా థ్యాంక్స్ అంకుల్స్, మునిగిపోయింది మా బామ్మే అన్నాడు రాజు. యువకులు తెల్లముఖాలు వేశారు. ఏంటయ్యా, యాపిల్ ఒక్కటి 25 రూపాయల? రోడ్డుకి అవతల వైపు షాపులో ఎంతో తెలుసా? 20 రూపాయలే. అయితే మీరు అక్కడే తీసుకోపోయారా? తీసుకునేవాడిని, కానీ స్టాక్ లేదట. నా దగ్గర కూడా స్టాక్ లేకపోతే 10కే ఇచ్చేవాడిని.
సార్, నా మాట విని మా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఇంతవరకు 9 మందికి పాలసీ అమ్మాను. అందులో 8 మందికి నెల తిరగకుండానే 10 లక్షల పాలసీ మొత్తం వచ్చేసింది. ఎలా వచ్చింది? అందరూ స్కూటర్ యాక్సిడెంట్లో ఎగిరిపోయారు. కానీ నాకు స్కూటర్ లేదుగా. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళలో చాలామంది ఉంటుంది కదా. డోంట్ వరీ. వావి వరుస. ఏయ్ మిస్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎందుకలా నా వెంట పడతావు? నీకు అక్కా చెల్లెలు లేరా? కోపంగా అన్నది లక్ష్మి. ఏవండోయ్, నేను అటువంటి వెధవలా కనిపిస్తున్నానా? అక్కా చెల్లెలు వెంట ఎవరైనా పడతారా? రోషంగా అన్నాడు రవి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ and like my channel Om Shiva's World. Please subscribe and share the channel to all. Please subscribe. Thanks for watching. Thank you.